ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బియాండ్ ది స్టంప్స్. క్రికెట్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్దామా? స్పోర్ట్స్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 ప్రకారం గవర్నమెంట్ అన్ని క్రికెట్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ బ్యాన్ చేయడం జరుగుతుందని తెలియజేసింది. దీన్ని ఉల్లంఘించిన వారికి యాప్ ఓనర్లకు 1 కోటి జరిమానా, 1 నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష అని తెలియజేసింది. అలాగే దీన్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లకు 50 లక్షల జరిమానా, 1 సంవత్సరం జైలు శిక్ష అని మనకు తెలిసిందే. కానీ ఇది అన్ని యాప్స్ అండ్ వెబ్సైట్స్కు వర్తిస్తుందా లేదా ఏమైనా మినహాయింపు ఉంటుందా? గతంలో మనం చాలానే చూసాం. ఇలా ట్యాక్స్ కట్టే యాప్స్ అండ్ వెబ్సైట్స్కు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈసారి కూడా అలానే చేస్తుందా? ఏమైనా కొత్త సవరణలు చేసిందా? మనం చాలానే చూస్తుంటాం. స్పోర్ట్స్ జెర్సీస్ మీద బౌండరీస్, క్రికెట్ బౌండరీస్ దగ్గర అండ్ డిస్ప్లేస్ మీద చాలా వెబ్సైట్స్ అండ్ యాప్స్ వాటి పేర్లు డిస్ప్లే అవుతూనే ఉంటాయి. వీటిని ఈసారి కూడా చూడగలమా లేదా గవర్నమెంట్ చెప్పిన విధంగా బ్యాన్ చేయబోతుందా అని మనం చూడవలసి ఉంది. ప్రజల శ్రేయస్సును కోరే ప్రభుత్వం ఏం చేయబోతుందా అని మనం వేచి చూద్దాము. సో మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి మన బియాండ్ ది స్టంప్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. జై హింద్.